నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని సినీ నటి హేమ వివరణ ఇచ్చారు. ఆ పార్టీలో తాను కూడా ఉన్నట్లు కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేయడాన్ని ఖండించారు. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పారు. ఆ పార్టీలో ఎవరు ఉన్నారో తనకు తెలియదని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో హేమ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. బెంగళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో దాదాపు 100 మందికి పైగా పట్టుబడ్డారని, అందులో తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారని సమాచారం. ఇందులో నటి హేమ కూడా ఉందంటూ కన్నడ మీడియాలో వార్తలు వెలువెత్తాయి. దీంతో తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని నటి హేమ వివరణ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.